రైలుకి ఎదురెళ్ళిందంట, వాడు గట్టిగా షటం బ్రేక్ వేసాడు అతను, అందువల్ల ఆ మాత్రం ఆగింది, లేకపోతే మొక్కలైపోయేది అమ్మాయి అని చెప్పారు. సరే అప్పుడు యాక్సిడెంట్, రైలు కింద పడితే రైలు యాక్సిడెంట్ అని వేస్తారు కదా, అయిపోయింది. దాన్ని చూపెట్టేసి యాక్ట్ అని ఫస్ట్ ఒకటి అయిపోయింది. సెకండ్, నిన్న మళ్ళీ ఒక వీడియోని సర్క్యులేట్ చేశారు. ఏమని, ఎవడో ఇద్దరు మాట్లాడుకోండి ఏంది మా అయ్యా అని చెప్పేసి. సరే అది ఫస్ట్ ఒకసారి చూస్తున్నప్పుడు మనం ఈ ఫీల్డ్ లో తగలడ్డం మూలంగా మనకు కొంత అవగాహన అయితే వస్తుంది కదా. ఒక బీభత్సమైన రైలు సౌండ్లలో అదొక దాన్ని ఏమంటారు, మార్కెట్ టైపు మాటలు గందరగోళంగా ఉన్న చోట ఒక ఇద్దరు ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నట్టు, ఏమ్మా అయ్యా, తెనాలి యాసకి నువ్వు రాజమండ్రి యాసకి తేడా తెలియదా? తెనాలిలో స్పష్టమైనటువంటి తెలుగు పదాలు వస్తాయి, కృష్ణా గుంటూరు అక్కడ యాస వస్తుంది, ఎండ లేకపోతే అబ్బా ఈ టైప్ లో ఉంటాయి. ఆ రాయలసీమలో అన్నా టైప్ లో ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనం రాష్ట్రం అంతా మన కర్మగారి ఉద్యోగం చేసేసేయడం వల్ల ఈ యాసలు నాకు తెలుసు, ఎక్కడేం ఉండదు. ఏం బా, ఏం మాయా, ఏంటది కానీ నాకు అక్కడ అర్థం అవుతుంది. ఇంకోటి, అంత రఫ్ లో, అంత రష్ సిచ్యుయేషన్ లో ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరో తోసేసారంటరా అని దానికి హైలైట్ చేసి ఇంకే ఉంది ఇది. తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు పంపిస్తే వాళ్ళు ఒరిజినల్ వీడియో పంపిస్తే అందులో కనబడింది అసలు ఇదే వీడియో, ఆడియో లేదు, ఈ ఆడియో లేదు, ఒరిజినల్ ఆడియో యాడ్ చేశారు. అర్థమైపోతుంది అసలు ఎక్కడికి అంటే. ఇవాళ చూడండి మీరు,